అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో లలితా అమ్మవారి యొక్క చిత్రపటం ఎప్పుడైనా చూసారా? ఆ చిత్రపటంలో అమ్మవారికి ఒకవైపు సరస్వతి అమ్మవారు, ఒకవైపు లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అసలు లలితా పరాభట్టారిక అమ్మవారికి ఎటువైపు సరస్వతి అమ్మవారు ఉండాలి, ఎటువైపు లక్ష్మీ అమ్మవారు ఉండాలి? ఆ విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. నిజానికి అమ్మవారి యొక్క సహస్రనామాలలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్న నామం ఉంటుంది కదా. ఆ నామంలోనే మనకి అమ్మవారికి ఎటువైపున ఏ అమ్మవారు ఉండాలో ఆ నామంలోనే చెప్పారు. కానీ మనకి ప్రామాణికం ఈ నామమే. ఇక మనం దేవీ భాగవతంలో కనుక వెళ్ళిపోయినట్లయితే దేవీ భాగవతంలో 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉన్నాయి. మరి ఆ దేవీ భాగవతంలో స్త్రీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి 3 శక్తి రూపాలు ఉంటాయి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఈ 3 శక్తులు కలిస్తేనే అమ్మవారు. అంటే లలితా పరాభట్టారిక అంటే అన్ని శక్తులు కలిసినటువంటి పరాశక్తి అమ్మవారు. మహాలక్ష్మీదేవి సాత్వికమైనటువంటి శక్తి. మరి మహాసరస్వతి అమ్మవారు జ్ఞానం అన్నమాట, రాజస శక్తి. మహాకాళి తమోగుణం కలిగినటువంటి శక్తి. అంటే సత్వ రజస్ తమో గుణాలు 3 కలిపినటువంటి అమ్మవారు. శాస్త్ర పాండిత్యము, కీర్తి అన్నీ కావాలి కదా. కాబట్టి అటువంటి అమ్మవారు. అమ్మవారేమో ముక్తినిస్తారు, మోక్షాన్నిస్తారు లక్ష్మీదేవి. ఈ 3 శక్తులు కలిస్తేనే మహాశక్తి లేదా పరాశక్తి. లలిత అమ్మవారికి ఎడమ వైపున లక్ష్మీదేవి ఉండాలి, కుడి వైపున సరస్వతీదేవి ఉండాలి. మహాకాళి ముందుగానే వెనక్గానే పెట్టచ్చు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇది అమ్మవారి యొక్క సహస్రనామంలో ఉన్నటువంటి 16 అక్షరాల నామం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి చామరములు పట్టుకున్నారు. ఎక్కడ నిలబడి పట్టుకున్నారు? సవ్య దక్షిణ సేవిత రమ పాణి. సవ్య దక్షిణ. అమ్మవారు లక్ష్మీ అమ్మవారేమో ఎడమ వైపున, సరస్వతి అమ్మవారేమో కుడివైపున ఉండి సేవిస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి చిత్రపటంలో అలా ఉండదు. కానీ మనం గనక అటువంటి చిత్రపటాన్ని కూడా సంపాదించి ఆ చిత్రపటానికి పూజ చేసుకుంటే ఇంకా చాలా శ్రేష్టం. అందుకనే ఆ మంత్రాన్ని ఎలా జపించాలి? ఓం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. అలా ఆ నామాన్ని జపించాలి. ఏకకాలంలో స్త్రీ శక్తి దేవతలందరినీ కూడా స్మరించినంత ఫలితం దక్కుతుంది. ఒకేసారి అందరి దేవతల యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుందన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటాలలో లక్ష్మీ అమ్మవారి కుడివైపున, సరస్వతి అమ్మవారి ఎడమవైపున ఉన్న చిత్రపటమే ఉంటుంది. కానీ ఈ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః అన్న ప్రామాణిక శ్లోకంలో ఉన్నటువంటి విధంగా ఎడమవైపున లక్ష్మీ అమ్మవారు, కుడివైపున సరస్వతి అమ్మవారు ఉన్నటువంటి చిత్రపటం చాలా రేరుగా దొరుకుతుంది. ఒకవేళ ఎవరికైనా దొరికితే గనక అటువంటి చిత్రపటాన్ని చక్కగా ఇంటికి తెచ్చుకుని ఆ పటానికి మనం పూజ చేసినట్లయితే అమ్మవారు ఎక్కడున్నా అమ్మవారే. కానీ ఆ శ్లోకంలో ఉన్నట్లుగా ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కనుక మనం పూజ చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం అమ్మవారు మనకి చూపిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన